కంప్రహెన్సివ్ ప్యాసేజ్, కంప్రహెన్సివ్ అంటే సమగ్రమైన, సరైన, సంపూర్ణమైన అని అర్థం. కంప్రహెన్సివ్ ప్యాసేజ్, కంప్రెసివ్ వేరు, కంప్రహెన్సివ్ వేరు, అర్థం చేసుకునేదని కూడా వస్తుంది. అంటే ఇక్కడ ఇది ఒక గ్రామర్ టాపిక్ కాదు. ప్యాసేజ్ ఎలా చేయాలని మీరు అడుగుతున్నప్పుడు నేను మీకు సూటిగా చెప్పే సమాధానం, ఇట్స్ నాట్ ఎ పర్టికులర్ వన్ గ్రామర్ టాపిక్, ఇట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అండ్ వొకాబులరీ. మీరు గతంలో ఎన్ని నేర్చుకున్నారు, పదాలను ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, వీటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది మీ టెస్ట్ అన్నమాట. మీకు టెస్ట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్, కంప్రహెన్సివ్ ప్యాసేజ్ బాగా రావాలి అంటే మీరందరూ కూడా మరి తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన కొన్ని టాపిక్స్ ఉన్నాయి. నెంబర్ 1, వొకాబులరీ. వొకాబులరీ అంటే రూట్ వర్డ్స్, సెమీ రూట్ వర్డ్స్. మన క్లాసెస్ ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టున్నాను నేను, అవన్నీ చూసినా మీకు ఐడియా వచ్చేస్తుంది. రూట్ వర్డ్స్ అలాగే సెమీ రూట్ వర్డ్స్ ఇవన్నీ కూడా. అందులో బుక్స్ కూడా మీకు చూస్ చేస్తున్నాను. వాటిని ప్రిపేర్ అయితే మాత్రం యు బికమ్ రాకీ, నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ వన్, ఇడియమ్స్. ఇడియమ్స్ ఒకటి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఇడియమ్స్ లేని ప్యాసేజెస్ ఉండవు. అలాగనే ఫ్రేజల్ వర్బ్స్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్, ఇవి 3 చాలా ఇంపార్టెంట్. ఇక వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్ ఒకటి, స్పెసిఫిక్ హ్యూజ్ ఆఫ్ వర్డ్స్ ఒకటి, ఇవి అన్నీ కలిపి మొత్తం 5 ప్రిపేర్ అవ్వాలి. మరొక్కసారి వినండి. వొకాబులరీలోనే రూట్ వర్డ్స్, సెమీ రూట్ వర్డ్స్ ఇవన్నీ వస్తాయి. తర్వాత నేను మీకు చెప్పింది ఏంటండి, ఇడియమ్స్. తర్వాత ఫ్రేజల్ వర్బ్స్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. తరువాత వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజ్డ్. తరువాత స్పెసిఫిక్ యూజ్ ఆఫ్ వర్డ్స్. ఈ 5ని మీరు బాగా ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మీకు ప్యాసేజ్ అర్థమైపోతుంది. ఒక్కసారి మీకు అర్థమైతే ఈజీగా రాయగలుగుతారు. కానీ సార్ మీరు చెప్పింది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ ప్రిపేర్ అయితే బాగుంటుంది. అఫ్ కోర్స్ స్పోకెన్ ఇంగ్లీష్, ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ రీడింగ్ అండ్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్, బట్ I can't able to find proper answers while I am answering the passage. ఈ డౌట్ నాకు అర్థమైంది. ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంగ్లీష్లోనే చదువుతున్నారు, ఇంగ్లీష్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కానీ పాసెస్ మీకు అర్థం కావట్లేదు. ఎస్, ఇక్కడ తెలుగు మాట్లాడడం వచ్చిన వాడు ఇప్పుడు చాలామంది కుర్రవాళ్ళు తెలుగులో రాయగలుగుతున్నారా? ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మదర్ టంగ్ తెలుగేగా. చాలామంది చూడండి, చాలామంది పేరెంట్స్, మా అబ్బాయి అన్నీ బాగానే వస్తాడండి, తెలుగు రాయలేకపోతున్నాడు అలాగని చెప్పి వాడికి ఏదన్నా వేరే లాంగ్వేజ్ బాగా వచ్చాడు, అది రాదు. ఇప్పుడు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతాడు, వాడు తెలుగులోని. సేమ్ ఇది కూడా అంతే. ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది గ్రామటికల్ ఇంగ్లీష్. చాలా జాగ్రత్తగా చూడండి. ఇడియమ్స్, ఫ్రేజెస్ రావాలి, వీటిని మీరు బాగా నేర్చుకోవాలి. వీటి మీద కూడా మనం క్లాసెస్ చేస్తున్నాం. ఆ వీడియోస్ని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ముందు మన ప్యాసేజ్ని డైరెక్ట్గా వచ్చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే, ఒక ప్యాసేజ్ని చేయటానికి మనకి ఇచ్చే టైం చాలా 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 తక్కువ. 10 years 15 years బ్యాక్ 8 to 10 lines ప్యాసేజ్ ఉండేది. ఆన్సర్ చేయడం చాలా ఈజీగా ఉండేది, అందువల్ల హాయిగా చేసేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 1 hour ఎగ్జామ్ 1 hour, అందులోనే ఇంగ్లీష్ రాయాలి, అందులోనే అథమెటిక్, అందులోనే రీజనింగ్, ఇవన్నీ రాయాలి. జనరల్గా ఇంగ్లీష్కి 30 మార్క్స్ ఇస్తాం. అవి బిఎస్సి ఇవన్నీ, ఎస్ఎస్సి ఇవన్నీ తెలుసు కదా మీకు. ప్రిలిమ్స్, మెయిన్స్ మళ్ళీ చిన్న చిన్న స్కోర్ మారుతుంది, యావరేజ్గా చెప్తున్నాను. 30 మార్క్స్. 30 మార్క్స్కి మీరు రాయాలి. చాలా జాగ్రత్తగా గమనిస్తే 20 minutes 20 minutes 3. ఇప్పుడంతా టైం స్లాట్ తెలుసు కదండి, టైం స్లాట్ ఇచ్చాడు. 20 minutes 30 మార్క్స్ రాయాలి. రాసేద్దాం. కానీ అందులో 5 కానీ 8 కానీ ప్యాసేజెస్కి ఇన్ని ఇవ్వాలని బ్లూ ప్రింట్ ఏం కాంపిటేటివ్లో ఉండదు. జస్ట్ 8 మార్క్స్ అనుకుందాం. 8 మార్క్స్ ప్యాసేజ్. 8 మార్క్స్ ప్యాసేజ్ కూడా ఇప్పుడు హైడ్ అండ్ సీక్ తెలుసు కదా. హైడ్ అండ్ సీక్ అంటే ఇలా మీరు కరస కదపంగానే ప్యాసేజ్ పైకి వెళ్ళిపోతుంది. ఆన్లైన్లో రాస్తున్నారుగా, ఆఫ్లైన్ అయితే కొంచెం ఈజీ అయి ఉండేది. అంటే పెన్సిల్ పట్టుకొని చేయించేవాళ్ళం. ఇప్పుడంతా ఆన్లైన్ కాబట్టి ఇలా చూడాలి, ఇలా అనగానే పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఏమైనా కిందకి రావాలి. నిజంగా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నాయి ఈ కాంపిటేటర్స్ అందరికీ కూడాను లాల్ సలాం. మేము కూడా మీలా రాయలేమమ్మా. నిజంగా మీరు చాలా తెలివైన వాళ్ళు, చాలా కష్టపడుతున్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 8 మార్క్స్ ప్యాసేజ్ ఉంది. 8 మార్క్స్ ప్యాసేజ్లో యావరేజ్ అనాలిసిస్ చూస్తే ఒక సెంటెన్స్ మనకు రాని ఒక కొత్త ఇంగ్లీష్ మీకు సెంటెన్స్ని మనం చదవటానికి, ఫస్ట్ టైం చదవటానికి 15 seconds పడుతుంది. అంటే చదివి అర్థం చేసుకోవడానికి. అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్కి అయితే 11 seconds, అంటే 10 to 11 seconds పడుతుంది. ఆ రకంగా ఇప్పుడు చూస్తే ప్యాసేజ్ ఏకంగా 1.5 page ఉంటుంది.
అంటే మోర్ దాన్ 25-30 లైన్స్ కూడా ఉంటున్నాయి. ఈ లెక్కని ఎన్ని పడుతుంది చూడండి. మరి అది కాకుండా ఒక క్వశ్చన్ కూడా 2 లైన్స్ 3 లైన్స్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయి. అవి కాకుండా మళ్ళీ ఆప్షన్స్ కూడా పెద్ద పెద్ద లైన్సే ఉన్నాయి. ఓవరాల్గా ఒక ప్యాసేజ్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాంగ్ విత్ ఆప్షన్స్తో కనుక చదవాలి అంటే 14 మినిట్స్ పట్టేస్తుంది. మీరు చదవడానికి 14 మినిట్స్ పట్టి ఆన్సర్ చేయడానికి 4 మినిట్స్ అంటే 15 మినిట్స్ అవుకుందాం పోటీ అన్ని తీసేసి 15 మినిట్స్ 8 మార్క్స్ కేటాయిస్తే నీకు ఇచ్చిన 20 మినిట్స్ ఇంగ్లీష్ స్లాట్లో 5 మినిట్స్ మిగిలిన 22 మార్క్స్కి. ఇది సాధ్యమా? కాదు. దీనిపై నేను చాలామందిని కలిశాను. కొంతమంది పెద్దవాళ్ళతో నేను గొడవపడడం జరిగింది. అయితే నేను ఒక వ్యక్తిని కాబట్టి నేనేమీ చేయలేను, వ్యవస్థ అయితే ఏదైనా చేయగలుగుతుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, చాలా తక్కువ టైంలో ప్యాసేజ్ని చేయగలిగితేనే మీరు మిగిలిన టైంలో మిగిలిన వాటిని చేయగలుగుతారు. అయితే మరి ఏంటి సార్ దీనికి మరి సొల్యూషన్ ఏంటి? మీరు చెప్పేవన్నీ మాకు తెలిసినవే. ఎస్, సొల్యూషన్కే వస్తున్నాను. సో జాగ్రత్తగా విందాం. ఎప్పుడూ కూడాను మొత్తం మీ ప్యాసేజ్ని చదవాల్సిన అవసరం లేదు. ఎన్ని రకాల ప్యాసేజెస్ ఉంటాయి. ఆన్లైన్ కంటెంట్ డెవలప్ చేస్తున్నాను, దీనివల్ల వాళ్ళు కొన్ని కండిషన్స్ ఇచ్చారు. అంటే బైలాలా ఉంది, ఈ పద్ధతిలో తయారు చేయాలి అని. వాటన్నిటిని చూసిన తర్వాత వాటికి మెటీరియల్ ప్రిపేర్ చేసిన తర్వాత నాకు ఒక అవగాహన వచ్చి అక్కడ నుండి క్లాసెస్లో ఇప్పుడు చెప్తున్న వెర్షన్ మీకు ఏదైతే చెప్పబోతున్నానో ఆ వెర్షన్లో చెప్పడం మొదలు పెడితే స్టూడెంట్స్ నిజంగా చాలా బాగా అప్రిషియేట్ చేశారు. వాళ్ళకి ఎగ్జామ్లో వర్కౌట్ అయింది, ఫ్రూట్ఫుల్ క్లాసెస్ అయినాయి. మరి మీకు కూడా ఆన్లైన్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఏంటది? టోటల్గా మీకు ప్యాసేజెస్ 3 టైప్స్ ఆఫ్ మీకు ప్యాసేజెస్ ఉంటాయి. ఎన్ని టైప్స్ అండి? 3 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 స్టోరీ ప్యాసేజ్, నెంబర్ 2 సైన్స్ ప్యాసేజ్, నెంబర్ 3 ఎకానమిక్స్ ప్యాసేజ్, ఎకానమీ ప్యాసేజ్. ఈ 3 ఉంటాయి. ఒకప్పుడు ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్గా స్టోరీ ప్యాసేజెస్ ప్రిలిమ్స్లోని, మెయిన్స్లో ఎకనామికల్ ఆర్ సైన్స్ సంబంధించి వచ్చేవి. ఇప్పుడు ఇంక ఇది అని లేదమ్మా, ఎప్పుడు ఏదొస్తుందో ఎవరికీ తెలియదు. సో స్టోరీ ప్యాసేజ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. జనరల్గా స్టోరీ ప్యాసేజెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ అగైన్ 3 టైప్స్. నెంబర్ 1 టేల్, చిన్న చిన్న కథలు. నెంబర్ 2 హిస్టరీ, ఎవరైనా హిస్టరీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్ హిస్టరీ కావచ్చు, లేకపోతే ఆర్కిమిడిస్ కావచ్చు, లేదు అంటే మన రామానుజన్ స్టోరీ కావచ్చు, ఇలా ఏదైనా స్టోరీ కావచ్చు. మూడవది మెసేజ్ ఓరియంటెడ్. ఈ ఏదైనా స్టోరీ 3 డివిజన్స్లోకే వస్తుంది. ఎందుకు సార్ అంత డీటెయిల్డ్గా 3 విడదీశారు? ఈ 3 రకాలైనటువంటి ప్యాసేజెస్ని చేసే విధానంలో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. సో ముందు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి చెప్పాక ఎలా చేయాలో కూడా చెప్తారు. క్లియర్గా అర్థమైంది కదండి. స్టోరీ ప్యాసేజ్, సైన్స్ ప్యాసేజ్, ఎకనామిక్స్ ప్యాసేజ్. ఇందులో మళ్ళీ స్టోరీ ప్యాసేజ్లో ఫస్ట్ టేల్, సెకండ్ వన్ ఏమో హిస్టరీ, థర్డ్ వన్ ఏమో మెసేజ్. ఈ 3 ఉన్నాయి. సో ముందు వీటి గురించి ఫినిష్ చేశాక నెక్స్ట్ సైన్స్ అండ్ ఎకనామిక్స్కు వెళ్తాం. ఈ 3 ప్యాసేజెస్లో మనం కనుక బాగా చూసినట్లయితే టేల్స్ ఇప్పుడు రావట్లా, ఎస్ఎస్సిలో అప్పుడప్పుడు వస్తున్నాయి, ఎందుకంటే చిన్న ప్యాసేజెసే ఉంటాయి కాబట్టి. మరి తర్వాత చెప్పిన హిస్టరీ కానీ తర్వాత మీకు చెప్తున్న మెసేజ్ ఓరియంటేషన్లో కానీ ప్యాసేజెస్ ప్రిపేర్ చేయాలి అంటే ఏ రకంగా తయారు చేయాలో చెప్తున్నాను. తయారు చేయటం, అప్పుడు ఆన్సర్ చేయడం మీకు వస్తుంది. ఫస్ట్ క్యారెక్టర్ బేస్డ్ ప్యాసేజ్ అంటారు. మాకు ఇస్తున్న కండిషన్స్లో అంటే క్యారెక్టర్స్ని ఫస్ట్ హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వన్స్ దేర్ వాజ్ ఎ కింగ్, హీస్ అనేది చెప్తాం అన్నమాట. ఫస్ట్ అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్. ఓకే, ఆ తర్వాత మనం చూస్తే స్టోరీస్లో టైమ్ ఆర్ ఎరా, అంటే ఎరా అంటే తెలుసు కదా, కాలం. ఆ రాజులు పరిపాలించింది కావచ్చు, లేదంటే సైంటిస్ట్ బ్రతికి ఉన్న కాలం కావచ్చు, లేదు అంటే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన మీకు లైఫ్ స్పాన్ ఆఫ్ లైఫ్ టైం కావచ్చు. దాని టైమ్ ఆర్ ఎరా సెకండ్ పాయింట్. ప్యాసేజ్ డిజైనింగ్ అన్నమాట. థర్డ్ వన్ చూస్తే స్టోరీలో స్టోరీ ఎంటర్ అయిపోయిన తర్వాత ట్విస్ట్ ఏదైనా ఉండాలి. ట్విస్ట్ ఊహించనిది ఒక చిన్న ట్విస్ట్ జరగాలి. అలా జరిగితేనే ఆ ప్యాసేజ్ పైన నీకు ఇంట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూస్తే వెరీ ఇంపార్టెంట్. అలా కొంచెం కథలోకి తీసుకువెళ్ళిన తర్వాత బిట్వీన్ ద లైన్స్ అంటాం. ఇది ఇడియమే. ఏంటి బిట్వీన్ ద లైన్స్ అంటే చదవటానికి మామూలుగా కనపడుతూ ఉంటాయి, కానీ దాని వెనక ఒక అర్థం ఉంటుంది. యు ట్రై టు ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ బిట్వీన్ ద లైన్స్. బిట్వీన్ ద లైన్స్ అంటే ఇడియం. అది ఇడియం అర్థం ఏంటి? వాక్యాల అర్థం కాదు,
వాక్యం ఏం చెప్పబోతుందో, ఏం చెబుతుందో, దాని వెనక అర్థం ఏంటో అని తెలుసుకోగలగాలి. దాని మీద బేస్ అయి ఉంటుంది. అలాగనే యాజ్ యూజువల్ వొకాబులరీ. ఈ రకంగా ఈ ప్యాసేజ్ డిజైన్ చేయబడింది. మరి దీన్ని ఆన్సర్ చేసే విధానం ఏంటి? మిత్రమా, ఇదే జాగ్రత్తగా మీరు వినాలి. నేను ఎన్ని చెప్పినా మీ పద్ధతిలో మీరు చేసుకెళ్ళిపోతే ఈ క్లాస్ ఉపయోగం ఉండదు. ఏంటో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఎలా ఆన్సర్ చేయాలో దయచేసి ఇది ఫాలో అవ్వండి. రీడ్ 4 lines. డైరెక్ట్గా మీ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవ్వగానే ఇంగ్లీష్ పార్ట్కి వచ్చినప్పుడు, కంప్రహెన్సివ్ ప్యాసేజ్కి వచ్చినప్పుడు 4 lines చదవండి. 4 lines ఇలా మనం చదవంగానే టక్ మనం చదవగానే తెలిసిపోతుంది ఇది ప్యాసేజ్ స్టోరీయా కాదా అని. స్టోరీలో కూడా ఏ స్టోరీయో తెలిసిపోతుంది. ఇంకా నువ్వు మళ్ళీ మిగిలిన ప్యాసేజ్ చదివి నీ టైం వృధా చేసుకోకు. అక్కడ మనకు టైం లేదు, 20 minutesలోనే 30 marks రాయాల్సి ఉంది. ఇంకా స్పాటింగ్ ఎర్రర్స్, క్లోజ్ టెస్ట్, జంబుల్ సెంటెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. అందుకని వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే డైరెక్ట్ గో టు ద క్వశ్చన్ పార్ట్. అంటే ఎక్కడైతే క్వశ్చన్స్ ఉన్నాయో అక్కడ డైరెక్ట్గా వెళ్ళి ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, 1 by 1 ఫస్ట్ క్వశ్చన్ చదువు. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద కింగ్? గుడ్, చదివేసావు. డైరెక్ట్గా పైకి రా. బోల్డ్ పార్ట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చదివేవగా మూడవది ఏంటో తెలుసా? గో టు బోల్డ్ పార్ట్. గో టు ద బోల్డ్ పార్ట్. బోల్డ్ పార్ట్ అంటే ప్యాసేజ్ మొత్తం మీద మధ్యలో ఒక్కొక్క వర్డ్ని బాగా థిక్ చేసి ఉంటారు. ఆ థిక్ చేసిన దాన్నే బోల్డ్ పార్ట్ అంటారు. ఒకప్పుడు చిన్న ప్యాసేజ్ ఉండేవి కాబట్టి వాటికి మీకు బోల్డ్ పార్ట్స్ ఉండేవి కావు. చిన్న మీ ప్యాసేజెస్ బోల్డ్ పార్ట్స్ ఉండవు. ఎప్పుడైతే ప్యాసేజ్ సైజ్ పెరిగిందో బోల్డ్ పార్ట్ ఇస్తున్నారు. దట్ మీన్స్ ఇట్ హ్యాజ్ అన్ ఆన్సర్. అదే దాని సమాధానం. అట్లా ఏం చేయమన్నాను? 4 lines చదవమన్నాను. స్టోరీ అని తెలిసిపోగానే ఇంకా ప్యాసేజ్ చదవదు, డైరెక్ట్గా క్వశ్చన్స్కి వెళ్ళిపోండి. క్వశ్చన్స్కి వెళ్ళిన వెంటనే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అర్థమైన వెంటనే వెనక్కి రండి. ఆ వెనక్కి వచ్చి మళ్ళీ అంత వెతకొద్దు, మీరు బోల్డ్ పార్ట్కి వెళ్ళిపోండి. మేబీ ఫస్ట్ క్వశ్చన్ రిలేట్స్ టు ఫస్ట్ బోల్డ్ పార్ట్ అయ్యి ఉండొచ్చు. ఇదంతా కూడా క్రాలజికల్ ఆర్డర్లోనే మ్యాక్సిమం ఉంటుంది. 1-2 డీటెయిల్ ట్విస్ట్ అవ్వచ్చు. కానీ మీకు బోల్డ్ పార్ట్స్ 3-4 ఉంటాయి. అందువల్ల క్వశ్చన్స్ కూడా 4-5 ఉంటాయి కాబట్టి ఈజీగానే చేయొచ్చు తప్ప ప్యాసేజ్ చదవాల్సిన అవసరం లేదు. మరి సార్ బోల్డ్ పార్ట్ చదివినా అర్థం కాకపోతే దట్స్ గుడ్. ఇలాంటి డౌట్సే అడగండి. ఒక బోల్డ్ వర్డ్ ఉన్న సెంటెన్స్ చదివితే నీకు అర్థం కాలేదనుకోండి, ఎందుకు అర్థం కాలేదు? సెంటెన్స్ స్టార్ట్స్ విత్ ప్రొనౌన్ అయి ఉంటుంది, లేదు ఇట్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద అబోవ్ సెంటెన్స్ అయి ఉంటుంది. అప్పుడు దాని ముందు సెంటెన్స్ చదువు, సరిపోతుంది. సో అలా ఆన్సర్ చేయాలి. అర్థమైందిగా? ఫస్ట్ 4 lines, తర్వాత క్వశ్చన్కి వెళ్ళిపోతారు, తర్వాత డైరెక్ట్గా బోల్డ్ పార్ట్కి వస్తారు, ఆన్సర్ చేస్తారు. క్వశ్చన్ బై క్వశ్చన్ చేయాలి. ఓకే, ఆ తర్వాత చూద్దామండి. ఇందులో వొకాబులరీ మీరు ఏం రాయాలన్నా కూడా ఫార్మల్ వొకాబులరీ అంటే చాలా చక్కని పదాలు వాడాలి. ముఖ్యంగా ఈ క్వశ్చన్స్ అన్నింటికీ కూడా ఆన్సర్స్ ఎలా ఉండాలి అంటే మెథడాలజీలో ఉండాలి. మెథడాలజీ అంటే ఏంటంటారా? మీరు అనుకునే సమాధానం ఒక్కటి ఉంటే అక్కడ చెప్తున్న సమాధానం మరొకటి ఉంటుంది. వయసుకి మించిన పరిణితి కనబడాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కసబ్ భారతదేశం వచ్చి చాలామందిని కాల్చి చంపేశాడు. వెంటనే నువ్వు వెంటనే ఏమంటున్నావు? వాడిని నడి రోడ్డుపై ఉరి తీయాలి. వాడికి నీకు తేడా ఏంటుంది? ఇది మెథడాలజీ. ఆ మధ్య దిశ సంఘటనలో మరీ దారుణంగా అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసి బ్రతికుండగానే కాల్చేశారు. వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం నిజంగా మంచిదే సార్. వాళ్ళకి నీకు తేడా లేదు సార్. చట్టం, సీనియర్స్, అన్నీ తెలిసిన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, వీళ్ళందరూ కూడా నీలా రియాక్ట్ అవ్వరు. అది ఒక మానసిక రుగ్మత. ఎదుటి వ్యక్తి ఇష్టం లేకపోయినా వ్యక్తిపై బలవంతం చేయటం, వ్యక్తి బ్రతికుండగానే చంపేయాలనే ఆలోచనలు రావటం, ఇవన్నీ మానసికమైనటువంటి రుగ్మతలు. దానిని చంపాలి. చంపుకుంటూ పోతే సమాజంలో ఇంక మనిషి అనేవాడా మిగిలడు. ఎందుకంటే మంచివాడు ఎవడున్నాడు సార్? చూడండి ఇలా మాట్లాడుతూ ఉంటే కరెక్టే కదా అనిపించిన వాళ్ళు ఉంటారు, వీడు చెప్పేది ఏంటి అనిపించిన వాళ్ళు ఉంటారు. మెథడాలజీ అంటే నీ స్థాయికి మించి ఆలోచించాలి. అలా ఆలోచించే ప్యాసేజెస్ చేయాలి. మీకు నెక్స్ట్ వీడియోలో ఒక ప్యాసేజ్ మీకు చేసి స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ మీరు ఆన్సర్ చేయగలిగితే చాలు. సో పాయింట్ మీకు అర్థమవుతుందా? ఇలా చేయాలన్నమాట. దయచేసి మిత్రులారా
ప్యాసేజ్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు, చాలా చక్కగా 4 లైన్స్ చదువుతారు, క్వశ్చన్కి వెళ్ళిపోతారు, డైరెక్ట్గా బోల్డ్ పార్ట్కి వస్తారు. వొకాబులరీని మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. అది ఫార్మల్ లాంగ్వేజ్లో ఉండాలి. మెథడాలజికల్ థాట్స్తో మాత్రమే చేయాలి. చూడంగానే ఇది ఆన్సర్ అని కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టీచర్ చాలా ఇంట్రెస్టింగ్గా క్లాస్ చెప్తున్నారు. పిల్లలందరూ దే ఇగ్నోర్ దేర్ రెస్పిరేషన్, అంటే శ్వాస తీసుకోవటం విడిచిపెట్టడం కూడా లేనంత సీరియస్గా అందరూ క్లాస్ని అలా వింటున్నారు. అలాంటి టైంలో ఫ్రంట్ బెంచ్లో 2 స్టూడెంట్స్ ఒకరినొకరు కొట్టుకున్నారు. మెథడాలజీ అంటే ఏంటో చెప్తున్నాను. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇప్పుడు ఆ టీచర్ ఏం చేయాలి? ఆ క్లాస్లో అందరూ డిస్టర్బ్ అయ్యారు. ఆప్షన్ 1, సో గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్, బోత్ ఆఫ్ యూ, 2 రూమ్ నుంచి వెళ్ళిపోండి. ఇది ఆప్షన్ 1. ఆప్షన్ 2, గో అండ్ స్టాండ్ దేర్ ఆన్ ద లాస్ట్ బెంచ్ ఆఫ్ ద క్లాస్ రూమ్. తిన్నగా ఇక్కడి నుంచి లేచి లాస్ట్ బెంచ్లో నించోండి అని చెప్పారు. ఇది సెకండ్ ఆప్షన్. థర్డ్ వన్, హీ పనిష్డ్ దెమ్, చెదగొట్టేశారు. ఫోర్త్ వన్, హీ ఇగ్నోర్డ్ దెమ్, అసలు పట్టించుకునే లేదు. ఫిఫ్త్ వన్, నన్. ఇవి ఆప్షన్స్. ఇప్పుడు చెప్పండి ఏమై ఉంటుంది? ఫస్ట్ ఏమన్నాను? గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్ రూమ్. సెకండ్ ఏమన్నాను? గో అండ్ స్టాండ్ దేర్ ఆన్ ద లాస్ట్ బెంచ్. మరి థర్డ్ వన్ ఏమన్నాను? హీ పనిష్డ్ దెమ్. ఫోర్త్ వన్ ఏమన్నాను? హీ ఇగ్నోర్డ్ దెమ్. ఫిఫ్త్ వన్ నన్. ఇప్పుడు చెప్పండి ఏమనిపిస్తుంది? ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తాం. వాళ్ళకి కొట్టడమే కరెక్ట్ సార్, సీరియస్గా క్లాస్ అవుతుంటే వాళ్ళు కామెడీ కొట్టుకోవడం ఏంటి అని ఒకడు. లేదు సార్, అంత కొట్టేయకుండా క్లాస్ లాస్ట్ బెంచ్లో నించోబెడితే కరెక్ట్ సరిపోతుంది అని ఒకడు. బయటికి పంపించేస్తే కరెక్ట్ అని కొంతమంది, పంపించేస్తే క్లాస్ మిస్ అయిపోతాడు కదా అని కొంతమంది. ఎవరికి తోచిన ఒక డైమెన్షన్స్లో వాళ్ళు ఆలోచిస్తారు. కానీ ఆన్సర్ నన్. ఏంటండి? నన్. అదేంటి సార్? క్వశ్చనే రాంగ్. సీరియస్గా ఇంట్రెస్టింగ్గా రెస్పిరేషనే మర్చిపోయి శ్వాస తీసుకోవటం వదలటం మర్చిపోయేంత ఆసక్తిగా క్లాస్ అవుతున్నప్పుడు ఎలా పుట్టుకుంటారు సార్? అది ఫస్ట్ బెంచ్లో స్టూడెంట్. లాస్ట్ బెంచ్ అంటే ఇప్పుడు ఏదైనా జరిగి ఉండొచ్చు. చూసారా? ఈ స్థాయిలో ఆలోచించి మీరు ప్యాసేజెస్ చేయాలి. స్టోరీ ప్యాసేజెస్ జనరల్గా అందరూ కూడా స్టోరీ ప్యాసేజ్ చాలా సులువండి, మిగిలిమే కష్టం అనుకుంటారు. తప్పు నాయన. అన్నిటికంటే కష్టమైన, ఆన్సర్ చేయడం కష్టమైంది స్టోరీ ప్యాసేజే. రెండోది సైన్స్ కానీ ఎకనామిక్స్ కానీ ప్యాసేజెస్లో కంటెంట్ క్లియర్గా దానిలోనే ఉంటుంది. స్టోరీ ప్యాసేజ్లో మాత్రం ఏదైనా సరే ఇమేజిన్ చేయాలి. అట్లాగే వీటిలో మీకు టైటిల్ క్వశ్చన్ కూడా ఉంటుంది. అది మీకు అనిపించిన దాని ప్రకారం రాయొచ్చు. ఇప్పుడు తగ్గించారు ఆ క్వశ్చన్స్, ఎందుకంటే దీనిపై ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చు అని. నీకు ఒకలా అనిపిస్తే నాకు ఒకలా అనిపిస్తుంది. సో టోటల్గా స్టోరీ ప్యాసేజ్ గురించి అర్థమైందా? డైరెక్ట్గా మనమేమో 4 లైన్స్ చదివేయటము, తిన్నగా క్వశ్చన్కి వెళ్ళిపోవటము, వెనక్కి బోర్డు పాటుకు వచ్చేయటము, వొకాబులరీ ఫార్ములో రాయటం, తర్వాత మీకు మెథడాలజీ ఆన్సర్స్ చూడటము. ఓకే, దట్స్ గుడ్. ఇక సెకండ్ వెర్షన్ చూద్దాం. సైన్స్. ఏంటండి సైన్స్? ఒకటి ప్రూవ్డ్, రెండోది టు బి ప్రూవ్డ్. అంటే ఒకటి ఆల్రెడీ నిరూపితమైంది, వాడుకలో ఉన్నది. రెండవది ఏమో టు బి ప్రూవ్డ్, ఇంకా వాడుకలోకి రావాల్సింది. సో ఏంటి సార్ ఈ ప్యాసేజెస్ ఎలా తయారవుతాయి? దీనిలో కూడాను మనం ఫస్ట్ జనరల్గా మీకు ప్యాసేజ్ తయారయ్యే విధానంలో ఇందాక స్టోరీ అయితే మీకు చెప్పాను, క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అని. దీనికి ఏంటంటే ఎక్స్పెరిమెంట్ ఏంటి, లేదు ఇన్నోవేషన్ కానీ ఎక్స్పెరిమెంటేషన్ కానీ రెండిట్లో ఏంటి అనే దాని మీద స్పష్టంగా కొంత ముందు వివరంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత మీకు స్టోరీ ప్యాసేజ్లో చెప్పాను ఎరా, టైమ్ ఆర్ ఎరా, ఆ కాలం. ఇదేంటంటే మీకు డేట్ ఆర్ సైంటిస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎప్పుడు జరిగింది, అలాగే సైంటిస్ట్ ఎప్పుడు పుట్టాడు, ఏం చేశాడు, ఇవన్నీ కూడా. ఆ తర్వాత మనం ముఖ్యంగా చూస్తే మీకు బెనిఫిషరీస్, దానివల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంతమంది, అలాగే నేను లూజర్స్, దానివల్ల కోల్పోయిన వాళ్ళు ఎంతమంది. అంటే అర్థం కాలేదు. ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాంక్ ఎగ్జామ్కి అప్లై చేస్తున్నాం అనుకుందాం. ఏటీఎం కూడా సైన్స్ ఇన్నోవేషనేగా. ఏటీఎం అంటే చూస్తే ఏటీఎం అంటే ఎంతకి ఏంటి? ఆల్ టైమ్ మనీయా? కాదు, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. సో ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ మీకు సిడిఎం వచ్చేసింది, అంటే క్యాష్ డిపాజిట్ మిషన్. ఇంకా చాలా వస్తున్నాయి. నా అంచనా కరెక్ట్ అయితే ఒక 5 years తర్వాత ఏ ఒక్కరు బ్యాంక్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు.
ఏ స్ట్రీట్కి ఆ స్ట్రీట్లోనే చిన్న చిన్న కౌంటర్స్ ఏటీఎంస్ ఉన్నాయిగా, అక్కడే ఎంప్లాయీకి చిన్న క్యాబిన్ పెట్టేస్తే సరిపోతుందన్నమాట. ఎందుకంటే వర్క్ని డివైడ్ చేస్తున్నారు, పాపులేషన్ పెరిగిపోతుంది కాబట్టి. ఆ మధ్య ఎప్పుడో చదివాను 125 CR అని, ఇప్పుడు చూస్తే 140 CR. అదేంటి సార్ 139 కదా అని. కాదమ్మా, 1 month క్రితం చూస్తే 139 crores 86 lakhs ఉన్నారు. మరి ఒక రోజుకే 1.3 lakhs పుట్టేస్తుంటే ఇంకేం చేస్తాం? సరే, ఇప్పుడు మనం పాయింట్ పోదాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్తో కనిపెట్టి బ్యాంకింగ్ సెక్టర్స్కి కానీ సొసైటీకి కానీ ఉపయోగపడే వాటి యొక్క ఇన్ఫర్మేషన్ గురించి ఈ ప్యాసేజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మరి వీటిని ఎలా ఆన్సర్ చేయాలి? ముఖ్యంగా వీటి వొకాబులరీ ఎప్పుడు కూడా టెర్మినాలజీలో ఉంటుంది, అంటే టెక్నికల్ టెర్మినాలజీలోనే ఉంటుంది. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇందాక స్టోరీ ప్యాసేజ్ అన్నాను నేను, వొకాబులరీ గురించి మూడో ప్యాసేజ్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. సో వీటి క్వశ్చన్స్ ఎలా చేయాలి? స్టోరీ ప్యాసేజ్ అయితే 4 lines చదవమన్నాను, కానీ ఇక్కడ మీరు 6 lines ఖచ్చితంగా చదవాలి. ఏంటి సార్ మీరు ఏదో నెంబర్ ఏదో మీకు బాగా తెలిసినట్టు, అక్కడ 4 ఇక్కడ 6. ఎస్, తెలుసు. ఆన్లైన్ మెటీరియల్ రాస్తున్నాను అని చెప్పానుగా, వాళ్ళు కండిషన్స్ ఇస్తున్నారుగా, ఆ కండిషన్స్లో స్పష్టంగా ఉంటుంది అది. ఈ నాకు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళే ఈ ఐబిపిఎస్ అనేది ఇండియన్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ సొసైటీ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో అందులో పనిచేసిన మహానుభావులందరూ కూడా రన్ చేస్తున్న సైట్స్ చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ ఆమె పేపర్ మాడ్యూల్ ఎలా ఉంటుంది, ఏ బేస్తో ఉంటుంది, అవి అన్నమాట. వాటి బేస్ చెప్తున్నాను. అంతేగాని పేపర్ లీక్ అవ్వడాలు, ఎవరి ద్వారా తెలుసుకోవడాలు, ఇవన్నీ ఫాల్స్ స్టేట్మెంట్స్, ఫేక్. పక్కన పెట్టేస్తే ఇక్కడ మీరు డైరెక్ట్గా 6 lines, అంటే 6 linesలో ఇది సైన్స్ లాగా మొదలయ్యి ఎకనామికల్కి వెళ్ళిపోవచ్చు, ఎకనామికల్గా మొదలుపోయి మళ్ళీ మీకు సైన్స్ లాగా వచ్చేవచ్చు. అందుకని 6 lines ఖచ్చితంగా చదవాలి. 6 lines ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండదన్నమాట. సో 6 lines మర్చిపోకండి. నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, స్టోరీ ప్యాసేజ్ అయితే క్వశ్చన్కి వెళ్ళమన్నాను, ఇప్పుడు క్వశ్చన్కి వెళ్ళొద్దు. మిగిలిన ప్యాసేజ్ని కూడా దయచేసి ఇక చదవద్దు. డైరెక్ట్గా బోల్డ్ పార్ట్, మీకు ప్యాసేజ్లో ఉన్న బోల్డ్ పార్ట్ ఉంటుందిగా, ఆ బోల్డ్ పార్ట్కి వెళ్ళిపోండి. ఆ బోల్డ్ పార్ట్స్ ఏ సెంటెన్సెస్లో ఉన్నాయో అవి చదివి అర్థం చేసుకోండి. మరీ నువ్వు అర్థం కాకపోతే కనుక పై లైన్ కింద లైన్ చదవండి. చదివి అర్థం చేసుకున్నాక ప్యాసేజ్ చదివినట్టే కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోండి తప్ప ఎంటైర్ ప్యాసేజ్ చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 6 lines చదివారు, బోల్డ్ పార్ట్స్లో ఉన్న సెంటెన్సెస్ చదివారు, అర్థం కాకపోతే పైన కిందన ఉన్న సెంటెన్సెస్ చదివారు. ఇప్పుడేమో మీకు క్వశ్చన్కి వెళ్ళారు. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఇందాక మీరు బోల్డ్ పార్ట్లో చదివారుగా, ఏదో దానికి వస్తుంది. ఏంటి సార్ ఇలా చెప్పారు? స్టోరీ ప్యాసేజ్కి ఏమో డైరెక్ట్గా మరి ఫస్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోమన్నారు కదా. స్టోరీ ప్యాసేజ్లో ఉన్న వొకాబులరీ ఈజీగా అర్థమవుతుంది, అట్లాగనే మనం వెతికినా కూడా ఆ సెన్స్లోనే మనం ఉంటాం. కానీ ఈ సైన్స్ కానీ ఎకనామికల్ ప్యాసేజ్లో కానీ చాలా స్ప్లిట్ అవుతూ ఉంటాయి అటు ఇటు కూడా. అందుకనే ఫస్ట్ బోల్డ్ పార్ట్ చదవాలి కంప్లీట్గా. అప్పుడు కానీ ఆ ప్యాసేజ్ పూర్తిగా కొలిగ్గా ఆ మోడ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనకు తెలియదు. అప్పుడు మనం ఆన్సర్స్లోకి రావాలన్నమాట, అప్పుడు క్వశ్చన్స్లోకి రావాలి. సో ఏం చేశారండి, 6 lines చదివారు, ఆ బోల్డ్ పార్ట్ ప్యాసేజెస్ అన్నీ చదివేశారు, తర్వాత క్వశ్చన్కి వచ్చారు, ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ వొకాబులరీ ఏమో టెర్మినాలజీ చూసుకోండి. ఇందాకేమో స్టోరీ ప్యాసేజ్లో ఫార్ముల్లో ఉంటుంది, కానీ ఇక్కడ ఇది ఏంటంటే సైన్స్ కాబట్టి సైన్స్ టెర్మినాలజీస్ ఉంటాయి. వాటిని మనం అక్కడ పెట్టాలి తప్ప ఆప్షన్స్ అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి కదా, ఏ పెడితే పెట్టేయకూడదు. అట్లాగే దీన్ని చేసేటప్పుడు లాజికల్ మోడ్లో చేయాలి. లాజికల్ మోడ్ చూడండి, అక్కడ స్టోరీలో మెథడాలజీ అని చెప్పాను, మెథడాలజీ అంటే ఎలా ఉంటుందో చెప్పాను. ఇక్కడేమో లాజికల్ మోడ్. ఈ వీటి గురించి లాస్ట్లో వచ్చి వీడియో ఎండింగ్లో చెప్తాను నేను, అందుకే వీడియో ఎండింగ్ వరకు చూడండి. తర్వాత ఇప్పుడు ప్యాసేజ్ అర్థమైందిగా. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇప్పుడు ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా వస్తున్నది ఫినాన్స్, ఎకనామిక్స్. దీనిలో కూడా మనకు 2 ఉన్నాయండి. ఒకటి అప్లైడ్, సెకండ్ వన్ టు బి అప్లైడ్. అంటే ఆల్రెడీ కొన్ని స్కీమ్స్ ప్రోగ్రామ్స్ రన్ అవుతూనే ఉన్నాయి, ఇంకొన్ని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈ రెండింటికి కూడా ఇప్పుడు ఎస్బీఐ కొన్ని యాప్స్ని చాలా ఎక్కువగా అడ్వర్టైజ్ చేస్తున్నారు. అట్లాగే ఎంప్లాయీస్కి కూడా వెళ్ళి మొత్తం లాగిన్ చేయమని చెప్తున్నారు. ఏదో ఎవరి ప్రోగ్రామ్స్ వాళ్ళకు ఉంటున్నాయన్నమాట. సో ఇప్పుడు చూద్దాం మరి ఈ ఫినాన్స్కి సంబంధించిన ఎకనామిక్కి సంబంధించిన ప్యాసేజెస్ ఆర్డర్ ఎలా ఉంటుందో. ఫస్ట్ స్కీమ్ ఇవ్వాలి. స్కీమ్ కాకపోతే ప్లాన్ ఏంటి, స్కీమ్ కానీ ప్లాన్ కానీ ఏంటి సార్, స్కీమ్స్ ప్లాన్స్ అనొచ్చు. ఇప్పుడు ముద్రా స్కీమ్ ఆర్గనైజ్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్, సిడ్బి, ఎల్ఐసి ఇన్సూరెన్స్, ఐఆర్డిఏ, ఇట్లాంటివి చాలా ఉన్నాయి.
వాళ్ళు చేసే మన ఫిక్స్డ్ డిపాజిట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అట్లాగే రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి, కరెంట్ డిపాజిట్స్ ఉన్నాయి, అలాగే చెక్స్ ఉన్నాయి, మాడ్యూల్స్ చాలా ఉన్నాయి వీటిలో. ఇలాంటి వాటి గురించి తెలుసుకోవాలి. అట్లాగే నీ సేవింగ్స్ అకౌంట్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే, చాలామంది ఎస్బీఐ అకౌంట్ అంటే ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ అనుకునేవాళ్ళు, మీకు డిగ్రీ అయిన గ్రాడ్యుయేట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ ప్రకారం చేయాలి. ఎల్ఐసీలు అయితే, ఇన్సూరెన్స్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి. వీటి గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వాటికి సంబంధించి అయి ఉండొచ్చు. అట్లాగే స్కీమ్ కానీ ప్లాన్ కానీ. తర్వాత మనం చూస్తే డేట్ ఆర్ ఆర్గనైజర్, దీని యొక్క ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు, దీని ఆర్గనైజర్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు. మిమ్మల్ని మామూలుగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇంట్రడ్యూస్ చేసిన ఇండియన్ బ్యాంక్ ఏంటో చెప్పగలరా? నోట్ చేసుకోండి. వీటి ఆన్సర్స్ని మీరు చెప్పాలి, కామెంట్ బాక్స్లో పెట్టండి. రెండవది, ఫస్ట్ ఏటీఎం ఇంట్రడ్యూస్ చేసిన ఇండియన్ బ్యాంక్. థర్డ్ వన్, హూ ఈజ్ ఇన్వెంటెడ్ బై ఏటీఎం. ఫోర్త్ వన్, ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఆర్బీఐ అండర్లో పనిచేస్తున్నాయిగా, మరి కరెన్సీ ఏ బేస్లో అన్ని బ్యాంక్స్కి షేర్ చేస్తూ ఉంటారు. వీటి ఆన్సర్స్ని నాకు మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, చూద్దాం. ఇలా ఆలోచించాలి. ఇప్పుడు మనం ఇందులో చూస్తే డేటా ఆర్గనైజేషన్ ప్యాసేజ్లో ఉంటుంది. తరువాత థర్డ్ వన్కి వచ్చామనుకోండి, ఇందులో కూడా బెనిఫిషరీస్, అట్లాగనే ఎంతమంది యూజర్స్ ఉన్నారు ఇందులో, మనం పోగొట్టుకున్న వాళ్ళు, కోల్పోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా కొన్ని స్కీమ్స్ వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వాటికి సంబంధించిందంతా ఇందులో ఉంటుంది. అట్లాగే ఇందులో ముఖ్యంగా ఎకనామికల్ ఫైనాన్స్లో ఎనాలిసిస్ బాగా సంబంధించి 2-3 లైన్లు అయినా ఇవ్వాల్సి ఉంటుంది. వాటి మీద క్వశ్చన్ అడగాల్సిన అవసరం ఉంది. ఎనాలిసిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2018 నుంచి 2020 వరకు ఇంతమంది సేవింగ్స్ చేశారు అంటే, మరి 2020 నుంచి 2021 వరకు ఎంతమంది అయ్యి ఉండొచ్చు అని ఎనాలిసిస్ అనమాట. ఇవన్నీ స్టాటిస్టిక్స్, తెలుసు కదా స్టాటిస్టిక్స్ అంటే, రైట్. ఇప్పుడు వీటి ఆన్సర్స్ని ఎలా చేయాలి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇందాకేం చెప్పాను, రీడ్ 6 లైన్స్ అన్నాను, కానీ ఈ ఫినాన్స్కి సంబంధించిన ప్యాసేజ్ మాత్రం రీడ్ 8 లైన్స్. ఇది బోల్డ్ పార్ట్ వెంటనే దొరకదు, 8 లైన్స్ చదవాలి. ఎందుకు సార్ ఎంత డీటెయిల్గా చెప్తున్నారు? చెప్పాను ముందే, ఆ కండిషన్స్ ప్రకారమే ప్యాసేజ్లు తయారవుతున్నాయి. వాటి గుట్టు పట్టుకున్నాను కాబట్టి మీకు ఇంత దర్జాగా చెప్పగలుగుతున్నాను. మీకు ఉపయోగపడకపోతే ఈ వీడియో ఎందుకు, ఎంతసేపు నిలబడి చెప్పడం దేనికి? సో మై డియర్ ఫ్రెండ్స్, 8 లైన్స్ చదవాలి. 8 లైన్స్లో ఫైనాన్స్ నుంచి మారిపోతుందన్నమాట. సో అందుకని 8 లైన్స్లో స్పష్టంగా అంతా చెప్పేయాలి. ఆ తరువాతే దాంట్కలగా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే చాలు. ఫస్ట్ 8 లైన్స్ చదవంగానే ఫినాన్స్ అని తెలిసిపోయిందిగా. సో అంటే ఫస్ట్ 4 లైన్స్కే ఫినాన్స్ అని చదివినా మిగిలిన 4 లైన్స్ చదవండి. తరువాత ఇక్కడ వరకు వచ్చాక క్వశ్చన్కి వెళ్ళకూడదు. ఇక్కడ కూడా బోల్డ్ పార్ట్ ఉన్న సెంటెన్సెస్ చదవండి. ఆ తరువాత నెక్స్ట్ గో టు క్వశ్చన్ పార్ట్. ఇది కూడా 1 by 1 వెళ్ళాలి. ఆ తరువాత మీకు టెర్మినాలజీ, ఈ వొకాబులరీ టెర్మినాలజీ ఫినాన్స్కి ఒకలా ఉంటుంది, సైట్స్కి ఒకలా ఉంటుంది, జనరల్కి ఒకలా ఉంటుంది. వాటిని మర్చిపోకండి. ఇలా చేయాలి ప్యాసేజెస్ అన్నీ కూడా. అయితే ఇక్కడ ఇందాక నుంచి సార్ మీరు ఫస్ట్ స్టోరీ ప్యాసేజ్ అయితే మెథడాలజీ అని, మరి సైన్స్ ప్యాసేజ్ అయితే లాజిక్ మోడ్ అని, అదే కనుక ఫినాన్స్ ప్యాసేజ్ అయితే కనుక ఫినాన్స్ మోడ్ అని మీకు చెప్పారు కదా సార్. ఏంటి తేడా చెప్పండి నా రోజు. ఫర్ ఎగ్జాంపుల్, కదలకుండా ఉంది అని ఉందనుకోండి, అంటే కదలనిది, స్థిరంగా ఉండేది అన్నామనుకోండి, నాన్ మూవబుల్ అని స్టోరీ ప్యాసేజ్లో చెప్తాం. ఇక్కడ మనకి సైన్స్ వరకు వచ్చినప్పుడు మనం వాడాల్సింది ఏంటండి, స్టాబుల్. అదే ఫినాన్స్కి వస్తే స్టాటిక్. చూసారా, 3 స్థిరంగా ఉన్నవే కానీ వాటికి ఉపయోగించే పదాలు అన్నమాట. అట్లాగే విషయాన్ని ఎలా మనం ఒక ఆస్పెక్ట్ ఏదైనా ఉంది అంటే, ఒక విషయం ఉంది అంటే 3 ప్యాసేజెస్లో మన మైండ్ సెట్ ఎలా ఉండాలో చూడండి. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి, సార్ మీరంటే నాకు చాలా ఇష్టం అండి, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానండి, విల్ యూ మ్యారీ మీ అని అడిగింది అనుకోండి. ఇప్పుడు స్టోరీ ప్యాసేజ్ అయితే మన రియాక్షన్ ఫస్ట్ ఇష్టం అనుకోండి, నిజంగా నా లైఫ్లో నీలాంటి అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ప్రేమ మనిషికి ప్రాణం పోస్తుంది, ఆ ప్రాణానికి శక్తినిస్తుంది. నువ్వు నా పక్కనుంటే ఈ ప్రపంచమే నాకు గుర్తురాదు. నిజంగా చాలా అదృష్టవంతుని నేను. ఐ లవ్ యూ టూ.
ఎక్స్ప్రెషన్స్ అక్కడ స్టోరీ ప్యాసేజ్ ఎలా ఉంటాయంటే ఎమోషనల్గా ఉంటాయి. ఆ పిచ్చి వాళ్ళిద్దరికి మాత్రమే అర్థమవుతుంది, అది సొసైటీకి చెప్తే వేళాకులంగా ఉంటుంది. ఇదే మరి చూడండి సైన్స్ ప్యాసేజ్ అనుకోండి, ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. చూడు తల్లి, నేను నా వయస్సు అబౌవ్ 40 years, నేనేమో నీ టీచర్ని, నీ వయసు 20 years, అంటే నేను మీ ఫాదర్ వయసు ఉన్నవాడిని. అయితే నువ్వు ఎందుకు ప్రపోజ్ చేసావో తెలుసా? నీ బాడీలో ప్రొజెస్ట్రాన్ ఎంజైమ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. మగవాళ్ళకి టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఆడవాళ్ళకి ప్రొజెస్ట్రాన్ ఎంజైమ్ ఉంటుంది. ఆ హార్మోన్ వల్ల నీ శరీరంలో కలిగే కోర్కెలు ఆలోచనల్ని మారుస్తున్నాయి. ఆలోచనల వల్ల నా మాటలు నచ్చి, నా ప్రవర్తన నచ్చి నువ్వు అలా చెప్పేశావు, కానీ నిజానికి నువ్వు మగతోడు కోరుకుంటున్నావు. అడాలసెన్స్ ఏజ్ దాటుతున్నావు కదా. సో బాగా గుర్తుపెట్టుకోమ్మా, నువ్వు ఇటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఎందుకంటే నేను పెద్దవాడిని, నువ్వు చిన్నదానివి, నువ్వు నీ జీవితం పాడైపోతుంది. చూడండి, అదే మనిషి అదే విషయాన్ని ఈ సైన్స్ ప్యాసేజ్ ఎలా డీల్ చేస్తున్నారు. ఇదే కనుక ఫినాన్స్ మీ ప్యాసేజ్కి వచ్చామనుకోండి. చూడమ్మాయి, ఇప్పుడు నాకు ఇవన్నీ అనవసరం, నాకు ప్రాక్టికల్గా ఏదైనా విషయం గురించి కావాలి, నీకు నేను కావాలి. సరే, నాకేంటి లాభం? ఒకటి, నేనేమో ఎస్టాబ్లిష్డ్ టీచర్ని. ఇప్పుడు నీతో నేను ఇలా క్లోజ్ అయ్యాను అనుకో, మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది. అలా తెలియటం వల్ల నాకున్న ఆ చరిష్మా కానీ, లేదు అంటే మరి మిగిలిన స్టూడెంట్స్లో ఉన్న ఆ రెస్పెక్ట్ కానీ రెండు పోతాయి. ఈ రెండు పోయినప్పుడు ఇక నేను చేయగలిగింది ఏదీ లేదు. అందువల్ల దయచేసి వినాల్సింది ఏంటంటే, నా ఫైనాన్షియల్ స్టేటస్ మీద దెబ్బ పడుతుంది, నా ప్రొఫెషన్కి ప్రాబ్లం అవుతుంది, ఫైనల్గా నా కెరీరే పాడవుతుంది. సో దయచేసి ఇలాంటి ఎమోషన్స్ అవి పెట్టుకోకు. నీకు బ్రహ్మాండంగా చాలా అందంగా ఉన్నావు కాబట్టి చాలామంది నచ్చుతారు. హ్యాపీగా ఒకరినొకరు ఇష్టపడండి. లవ్వు, కొవ్వు, పువ్వు ఇలాంటి మాటలు ఏమీ చెప్పొద్దు. అర్థమవుతుందా? మగవాడికి ఆడదాని తోడు కావాలి, ఆడదానికి మగవాడి తోడు కావాలి, ఇంతే. చూడండి, 3 ప్యాసేజ్లో ఒకే విషయం మూడులో ఒకలాగా అర్థమైందా? అదన్నమాట. మీరు ప్యాసేజ్లు చేసేటప్పుడు అలా వేరువేరుగా ఆలోచించాలి. అర్థమైందా? స్టోరీ ప్యాసేజ్లో ఏం చెప్పాను? నిజంగా ఐ లవ్ యూ టూ, ఎంత హ్యాపీగా ఉన్నాను. అక్కడ ఎమోషన్స్ అలా ఉంటే సైన్స్ ప్యాసేజ్లో నీకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అమ్మా, హార్మోన్స్ ఎక్కువైపోయాయమ్మా. అదే కనుక ఫైనాన్స్లో నాకేంటి. సో దయచేసి పిల్లరా, ఈ మూడ్స్ ఆ ప్యాసేజ్ని బట్టి ఆ మూడ్ మీ జాగ్రత్త చూసుకోవాలి, అట్లాగే ప్రిపేర్ అవ్వాలి. అర్థమవుతుందా? సో ప్రతిదీ క్లియర్గా అర్థమైంది కదా. ఎలా చెప్పాను అలా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్టోరీ ప్యాసేజ్ ఒకటి చేసి చూపిస్తాను, అలాగనే సైన్స్ ప్యాసేజ్ ఒకటి, ఫినాన్స్ ప్యాసేజ్ ఒకటి నేను క్లియర్గా స్క్రీన్ రికార్డ్ చేసి మీకు పెడతాను. అవి బాగా ఉపయోగపడతాయి మీకు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ షేక్ ఖాన్.